పవన్ కళ్యాణ్ హఠావో పాలిటిక్స్ బచావో అంటూ ఒకప్పుడు పుస్తకం రాసినటువంటి బొగ్గుల శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తి ఇట్లాంటి పుస్తకాన్ని రాసుకొచ్చారు. అప్పుడు ఈ ఉస్మానియా యూనివర్సిటీ టీం అన్నమాట. ఈ పుస్తకం బుక్ ఫెయిర్లో పెట్టడానికి ప్రయత్నించినప్పుడు దాని మీద తీవ్ర వివాదమైంది. సెక్యూరిటీ థ్రెట్ అని చెప్పి ముందు పర్మిషన్ ఇవ్వలేదు. ఆ తర్వాతన అప్పుడు హోంమంత్రి నాయని బీఆర్ఎస్ టైంలో అనమాట, ఆయనతో కలిసి సెక్యూరిటీ తీసుకుని స్టాల్ కూడా నడుపుకొచ్చాడు బొగ్గుల శ్రీనివాస్ అనేటటువంటి ఈ వ్యక్తి. అయితే ఇప్పుడు తాజాగా ప్రాణాలు కోల్పోవడం అన్నది దాన్ని ఇక్కడ జనసేన వాళ్ళు తగిన దేవుడు సమాధానం చెప్పాడు ఇట్లాంటి అతనికి అని చెప్పుకొస్తున్నారు. జనపవనమేన పేరుతో 2018లో బుక్ ఫెయిర్ అనౌన్స్ చేసుకొచ్చారు. అప్పుడు అప్పట్లో ఇదొక వెర్షను, ఇంకా ఇట్లాంటి వెర్షన్ చాలా రావాలని కత్తి మహేష్తో కూడా కలిసి ఆ రోజున హడావిడి చేశారు. ఇప్పుడు తను మరణించడం, అప్పుడు కత్తి మహేష్, ఇప్పుడు ఈయనేమో అతను యాక్సిడెంటు, ఇతను ముందు తీవ్రమైనటువంటి డిప్రెషన్లో ఉండేవాడట. తాజాగా ఈయన ప్రాణాలు కోల్పోవడం అన్నటువంటి సంచలనం సృష్టించింది. కర్నూలు కేజీహెచ్లో ట్రీట్మెంట్ నడుస్తుందట మొన్నటిదాకా కూడా డిప్రెషన్ వీటికి సంబంధించి. ఇప్పుడు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. అయితే కారు ప్రమాదాల్లోనే మరణించారన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తున్నారు. ఓవరాల్గా అయితే తన మరణం అన్నటువంటి దాంట్లో ఒకటి అతన్ని సంబంధించిన బంధువులు వాళ్ళు బాధ వ్యక్తం చేస్తుంటే, జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు తగిన శాస్త్రి జరిగిందని సోషల్ మీడియా పోస్టులు చేస్తున్నారు.